వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. 16 చింతల తండాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా తల్వార్తో దాడి చేశాడు. యువతి తల్లి స్పాట్లోనే చనిపోగా తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి ఆమె సోదరుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని నర్సంపేట హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు. నాగరాజు యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు కాపురం కూడా పెట్టారు. అయితే యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజీ కుదిరింది. దీంతో యువతి తన కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. తన ప్రేయసిని దూరం చేశారని యువతి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు నాగరాజు. అర్ధరాత్రి యువతి కుటుంబం ఆరు బయట నిద్రిస్తూ ఉండగా తల్వార్తో దాడి చేశాడు. వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. 16 చింతల తండాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా తల్వార్తో దాడి చేశాడు. యువతి తల్లి స్పాట్లోనే చనిపోగా తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యువతి ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని నర్సంపేట హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకి తీసుకెళ్లారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు. నాగరాజు యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు కాపురం కూడా పెట్టారు. అయితే యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజీ కుదిరింది. దీంతో యువతి తన కుటుంబ సభ్యులతో వెళ్లిపోయింది. తన ప్రేయసిని దూరం చేశారని యువతి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు నాగరాజు. అర్ధరాత్రి యువతి కుటుంబం ఆరు బయట నిద్రిస్తూ ఉండగా తల్వార్తో దాడి చేశాడు.